మనలోనే దాగి ఉన్నది. ఒక అనంతమైనటువంటి శక్తి మనలోనే దాగి ఉన్నది. దానిని మనం గుర్తించడం కోసమనే మహాత్ములు అవనిపై అవతరించి అనేక నామరూపాల్లో మనకి వారి యొక్క ఆశీస్సులను ప్రసాదించి, మనకే కనుక నిజంగా నిత్య నూతనంగా ఉండేటువంటి అటువంటి ఇది ఆధారమైనటువంటి ఆ శక్తిని మనం అనుభవించాలి అంటే వారు చెప్పిన రీతిలో మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా అందుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అది అందరిది మాత్రము కాదు, కాకపోతే ఇంద్రియాగోచరమైనటువంటి. ఇంద్రియాగోచరం అంటే మనకున్నటువంటి కళ్ళకి చెవులకి వీటికి ఆత్మశక్తి అనేటువంటిది గోచరం అవటం చాలా కష్టం. కరెంటు కనిపిస్తుంది మనకు. ఇప్పుడు కరెంటు నేను చూస్తాను అంటే ఈ బల్బులు ఈ ఫ్యాన్లతో చూడాల్సిందే, కానీ ఈ బల్బులు ఈ ఫ్యాన్లు ఈ టీవీలు అనేక రకమైనటువంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా దేనితో ఆధారపడి ఉన్నాయో ఆ కరెంట్ అనేటువంటిది ఇంతదాకా మనకి కంటితో చూసిన వాళ్ళు లేదు. దాన్ని పట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ అలా చెప్పడానికే లేదు, అది లాగేసుకుంటుంది. కానీ అది ఎలా వచ్చింది అసలు? కరెంట్ అనేటువంటిది ఎలా పుట్టింది? పవర్ అనేటువంటిది అంటే బాగా వేగంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ నీటి ప్రవాహం నుంచి ఒక జనరేటర్ దాని మధ్యలో పెడితే ఆ స్పీడ్లో ఉన్నటువంటి ఆ జనరేటింగ్ ద్వారా మనకి కరెంటు పుట్టింది. అలాగే గాలి ద్వారా కూడా ఫ్యాన్లు ఉన్నాయి కదా బయట, గాలి ద్వారా కూడా మనకి అనేక రీతిలో మనకి కరెంటును పుట్టిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు పవర్ ప్లాంట్స్ చాలా వచ్చాయి. మనకి పనికిరాని తుక్కుతో కూడా కరెంటును పుట్టిస్తున్నారు. కానీ దేని వల్ల వస్తుంది అంటే జనరేటర్ వల్లనే వస్తుంది. దానికి అది అటాచ్ చేయాలి. చేస్తే వచ్చినటువంటి కరెంటు దానిని మెల్లగా తీగల మీదకి ప్రసరింపచేసి అవి వెళ్తాయి. అలాగే మనలో కూడా జనరేట్ అవుతోంది బోళ్ళంతా. మన ప్రాణం ఎట్లా నిలబడుతోంది? అమ్మ దగ్గర కడుపులో మొదలైంది. అమ్మ కడుపులో మొదలైనటువంటి మన జీవితము ఇంతవరకు ఎన్ని ఏళ్ళు మనం 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఇలా గడుస్తున్నది అంటే అది ఒక అవ్యక్తమైనటువంటి శక్తి మనందరిలో ఉండబట్టే ఈ దేహానికి అది ఆధారం. ఈ దేహం దాని మీద ఆధారపడి ఉంది. మనం ఏం చూస్తున్నామంటే బయట ఉన్నటువంటి దేహానికి వచ్చేటువంటి రూపాలే మనం చూస్తున్నాం. నేనే 10 ఏళ్ళప్పుడు ఎంత బలంగా ఉండేదాను, ఇంకా చెప్పు, ఎంత అందంగా ఉండేవాళ్ళము, నేను చాలా అందంగా ఉండేదాన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు ఏవి చూడాలి? యథాకథ ఏవి చూడాలి? ఫోటో చూడాలి. ఫోటో బ్రతుకుందా? దానికి చైతన్యం ఉందా? లేదు. ఆ ఫోటోని పెట్టుకుని మనం ఏం చేద్దామన్నా చూసి ఆనందించాల్సిందే తప్ప ఆ స్థితికి మళ్ళీ మన జీవితం వెనక్కి వెళ్ళదు. అందుకని ఎన్నేళ్ళు మనం గడిపి వచ్చినప్పటికీ ఆఖరణ మనం ఉన్నంత వరకు మనమే మాట్లాడి మనమే అనేకమైనటువంటి వాటిని ఉపయోగించుకుంటున్నాం. మన శక్తి ద్వారా, మనలో ఉన్నటువంటి పవర్ ద్వారా. ఇప్పుడు మరి మానవుడు ఎన్నిటిని సంపాదించుకుంటున్నాడు, ఎన్నిటిని సాధిస్తున్నాడు. సైంటిస్టులు ఉన్నారంటే ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏది ఉన్నంత వరకు అవన్నీ చేయగలుగుతున్నారు? ఆ చైతన్యం అనేది, ఆ పవర్ అనేటువంటిది మనలో ఉంటేనే. ఎవరిలోంచన్నా పవర్ తప్పుకుందనుకోండి, ఏమంటున్నారు ఇప్పుడు? ఇక లేడండి వాడు, పాపం ఆయన వెళ్ళిపోయాడండి, ఆమె వెళ్ళిపోయిందండి, తాతగారు లేరండి, మా బామ్మగారు ఉండేవారు లేరండి అని చెప్తున్నాం మనం. కానీ దీంట్లో ప్రాణం ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఎవడికి వాడు పోతే మాత్రం వాడు పోయాడని వాడు చెప్పలేడు. వాడు పోయాడని వాడు చెప్పలేడు. నేను పోయాను అని వాడు చెప్పలేడు. ఎందుకని? చైతన్యం ఎప్పుడు తప్పుకుందో దాని శక్తి వల్ల వచ్చేటువంటి ఇంద్రియాలు పనిచేసేటువంటి పని కూడా అన్నిటినీ స్వస్తి చెప్పడమే. అది మనం మంగళహారతి ఎప్పుడు పాడతామనేది మనం పాడడానికి దానికి సంబంధం ఉండదు. కొంతమంది అంటున్నారు బతకడండి చాలా వీక్ అయిపోయాడండి. ఇంకా మేము వచ్చేటప్పుడు మొన్న ఒక ఆడు పాపం చాలా ముసలావిడ అయిపోయి వెళ్ళిపోతుంది అనుకుని వాళ్ళు కంగారు పడ్డారు. కంగారు పడితే
సరే ఒకటి ఉంది ఆశ్రమంలో, ఏమాత్రం తెలుసున్నా తీసుకొచ్చి గురుదేవుల్ని చూపిస్తాం. చూపించి మళ్ళీ తీసుకెళ్తారు. గురుదేవుల్ని చూపించారు. చూపిస్తే ఆమె చాలా ఆనందపడిన తర్వాత అక్కడే పక్కన నా దగ్గర తీసుకొచ్చారు. కాస్త తీర్థం ఇచ్చారు. హాయిగా సంతోషంగా తాగింది ఆవిడ. అంతా అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఆవిడ. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చిందంటే, మొన్న మీరు తీర్థం ఇచ్చారండి, వెళ్ళిపోతారేమో, నేను తీసుకొచ్చారు కూడా, దర్శనం కూడా చేయించారండి, ఇంకా ఆవిడ అలాగే ఉందండి. అదేం ప్రశ్న అండి? అంటే మన జీవితాలతో మనం ఎలా ఆడుకుంటున్నామో మనకి తెలీదు. జగత్తు మనని అలా ఆడుకుంటుంది. ఇప్పుడు ఎవరికి ఎవరు బరువు? మనం ఏమి ఆ ముసలావిడ బరువు మనం ఎవరు మోయటల్లా. కానీ వెళ్ళిపోతుంది అనుకున్న తర్వాత మళ్ళీ బతికేసరికి అది ఇట్టండి, ఆవిడ మళ్ళీ బ్రతుకుతుంది. బతికిస్తున్నాడు భగవంతుడు, ఇంకా కర్మ ఉండిపోయి ఉంటుంది. కర్మ మిగిలితేను ఏదో బ్రతకాల్సిందే కదా, లేకపోతే ఇంకో జన్మకు రావాల్సిందే. కర్మబద్ధులం మనం అందరం కూడా. కానీ మనందరినీ కూడా ఒక అవ్యక్త శక్తి, అది మామూలు చదువులతో కానీ, మామూలు సంపాదనతో కానీ, మామూలుగా ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు కలిగితే కానీ, లేకపోతే గొప్ప గొప్ప కార్లు ఫ్లైట్లు ఉంటే కానీ అదేమైనా మనకి దక్కుతుందా, అవేమైనా మనం చూడగలమంటే వాటి ఏటి వలన అది పొందాలి. నీలోకి నువ్వు వెళ్ళాల్సిందే. నేను ఇప్పుడు ఏది మనకి పెద్దలు కూడా చక్కగా మంచి విషయాన్ని తీసుకొస్తున్నారు. ఏమిటంటే ధ్యానం చేసుకోవాలి. మనం ధ్యానం చేసుకోవడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఎదురుగుండా ఉన్నటువంటి మూర్తి యందు నా మనసు నిలపాలని. అది ఫస్ట్ స్టెప్. నీలో విశ్వాసం